రిషి శశి మనకి దూరంగా ఉన్నా మనం మన ఫ్యామిలీ ఎప్పుడు వాళ్లతోనే ఉంటామని పిల్లలకి అర్థం కావడం ముఖ్యం. సింధు సింధు దేని గురించి ఆలోచిస్తున్నావు? మధు గురించక్క. ఏమైంది? ఇవాళ రిషి శశిల పుట్టినరోజు కదక్క. యశ్ వాళ్ళని ఫంక్షన్కి పిలుద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళానక్క. అక్కడ రిషి శశి మనకి దూరంగా ఉన్నా మనం మన ఫ్యామిలీ ఎప్పుడు వాళ్లతోనే ఉంటామని పిల్లలకి అర్థం కావడం ముఖ్యం. మీతో పాటు మేము కూడా రావాలి. మధు సడన్ గా ఇలా యూటర్న్ తీసుకుందేంటి? అదే అక్క నా టెన్షన్ కూడా. ఎప్పుడూ నా విషయంలో వ్యతిరేకంగా ఉండే మధు పిల్లల పుట్టినరోజు విషయంలో మాత్రం మంచిగా మారిపోయి ఫంక్షన్కి రానుగాక రాను అన్న యశ్ వాళ్ళ అమ్మని ఒప్పించి మరీ తీసుకొస్తానని చెప్పింది. మధు మంచిగా మారింది అంటే నమ్మలేను సింధు. అవునక్క, అదంతా నటనే. ఆ మంచి వెనక ఏదో చెడు ఆలోచన ఉందనిపిస్తోంది. పిల్లల బర్త్డే ఫంక్షన్లో ఏ గొడవ క్రియేట్ చేస్తుందో అని నాకు కంగారుగా ఉందక్క. వాళ్ళు ఫంక్షన్కొచ్చి తిరిగి వెళ్ళిపోయేంత వరకు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు సింధు. ఆ మధు చాలా డేంజరస్ మనిషి. దాన్ని నువ్వు తక్కువ అంచనా వేయద్దు. ప్రతి క్షణం నువ్వు అలర్ట్గానే ఉండాలి, సరేనా? అలాగే అక్క. సింధు, నీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఊరు నుంచి ఫోన్ వచ్చింది. మా అత్తయ్య గారికి ఒంట్లో బాలేదట. నేను అర్జెంటుగా బయలుదేరి వెళ్ళాలి సింధు. అయ్యో అదేంటక్క, నా పిల్లల బర్త్డే ఫంక్షన్కి నువ్వు ఉండకుండా వెళ్ళిపోతావా? కావాలంటే ఫంక్షన్ అయిన తర్వాత వెళ్ళొచ్చు కదక్కా. లేదు సింధు, అక్కడ అత్తయ్యకి చాలా సీరియస్గా ఉందట. అందుకే నేను వెళ్లాల్సి వస్తుంది. నువ్వు లేకుండా పిల్లల పుట్టినరోజు పార్టీ ఎలా చేస్తానక్క? నాకు బంధువైనా స్నేహితురాలివైనా నువ్వే కదక్కా. రిషి శశిల పుట్టినరోజు ఫంక్షన్కి ఉండకుండా వెళ్ళిపోతున్నందుకు నాకు కూడా బాధగానే ఉంది. కానీ ఏం చేస్తాం, నేను వెళ్ళక తప్పదు. అక్కడ పరిస్థితి ప్రమాదకరంగా ఉందట. నాకు ప్రసాద్కి మధ్య ఉన్న గొడవల వల్ల ప్రసాద్ నాకు చెప్పకుండా ఊరు వెళ్ళిపోయాడు. నాకు ఇంతకు ముందే తెలిసింది. వెళ్ళకపోతే మాటొస్తుంది సింధు, ఏమీ అనుకోకు. నేను ఎక్కడున్నా నా ఆశీస్సులు నీ పిల్లలకి ఎప్పుడూ ఉంటాయి, సరేనా? నువ్వు లేకుండా వెళ్ళిపోతున్నందుకు ఒక పక్క బాధ, ఇంకో పక్క ఆ మధు ఏం చేస్తుందోనన్న టెన్షన్. నువ్వుంటే నాకు చాలా ధైర్యంగా ఉండేదక్కా. టెన్షన్ పడకు సింధు. ఆ మధు ఏదొక ఎత్తుతో నిన్ను చిత్తు చేయటానికే ఫంక్షన్కొస్తుంది. నువ్వు తెలివిగా దాని ఎత్తుకి పై ఎత్తు వేసి దాని ఆటలు సాగకుండా చూడు. సరే అక్క. సరే సింధు, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త. మేడం, డెకరేషన్ ఏ ప్లేస్లో చేయాలి మేడం? చూపిస్తాను, రండి. ఓకే రండి. మా బర్త్డేకి మీరంతా తప్పకుండా రావాలి, ఎవ్వరూ మిస్ కావద్దు. మా అమ్మ మంచి పార్టీ కూడా అరేంజ్ చేసింది. అదేంటి, ఇంతకు ముందు ఏ సంవత్సరం కూడా మీ బర్త్డేకి మమ్మల్ని ఎవరిని పిలవలేదు కదా. ఈ ఇయర్ ప్రత్యేకంగా పిలుస్తున్నారేంటి? ఇంతకు ముందంటే మా నాన్న, నానమ్మ, తాతయ్యతో కలిసి మేం వేరే ఊరు వెళ్ళి అక్కడ గుళ్ళో మా పుట్టినరోజు జరుపుకునేవాళ్ళం. అందుకే మిమ్మల్ని పిలవలేకపోయాం. అలాగా? అవును, ఈ ఇయర్ ఏమో మా అమ్మ నాన్నలతో కలిసి హ్యాపీగా ఇక్కడే మా బర్త్డే జరుపుకుంటున్నాం.
అందుకే మీ అందరినీ పిలుస్తున్నాం. అంటే మీ మమ్మీ డాడీ కలిసిపోయారా? లేదు, ఇంకా కలవలేదు. ఇంకా కలవని మీ అమ్మా నాన్నలతో ఇప్పుడు ఎలా పుట్టినరోజు చేసుకుంటారు? మా బర్త్డేకి మా నాన్న ఖచ్చితంగా వస్తారు. ఎలాగైనా సరే మా అమ్మా నాన్నలని మా బర్త్డే ఫంక్షన్లో కలపాలనే నేను రిషి ప్రయత్నం చేస్తున్నాం. ఎప్పుడో విడిపోయిన మీ మమ్మీ డాడీ నిజంగా కలుస్తారా? కలవాలనే మేము కోరుకుంటున్నాం. మీ అందరిలాగే నేను శశి కూడా మా అమ్మా నాన్నలతో కలిసి ఉండాలనేదే మా కోరిక. మీ అమ్మా నాన్నలు కలవాలని మీ ఫ్రెండ్స్గా మేమందరం కూడా ఆ దేవుణ్ణి కోరుకుంటాం. సరేనా? థ్యాంక్ యూ దీక్షిత. అందరం మీ బర్త్డేకి తప్పకుండా వస్తాం, మిస్ అవ్వం. థ్యాంక్ యూ. మీ బర్త్డేలో కలవబోయే మీ అమ్మ నాన్నలు ఇంకెప్పుడు కూడా విడిపోకుండా కలిసి మీతోనే ఉంటారా? ఖచ్చితంగా ఉంటారు. ఇంకెప్పుడు మా అమ్మ నాన్నలు విడిపోకుండా గొడవలు పడకుండా మాతో కలిసి ఉండేలాగా ఇద్దరం ట్రై చేస్తాం. ఆ నమ్మకం మీకుందా? డెఫినెట్ గా ఉంది. కన్ఫర్మ్ గా మా అమ్మ నాన్న కలిసిపోతారు. అసలు మీ మమ్మీ డాడీ కలిసిపోతే మాకు కూడా హ్యాపీనే. హ్యాపీ బర్త్డే రిషి. హ్యాపీ బర్త్డే రిషి. హ్యాపీ బర్త్డే రిషి. గోపి అన్న, ఆ? కాస్త త్వరగా అలాగే కానివ్వండి. మేడం, అలాగే యుగంధర్, త్వరగా కానీ. అలాగే మేడం, అలాగే అలాగే. రిషి శశి ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు కోరుకున్నట్టుగానే వాళ్ళ పుట్టినరోజు వాళ్ళ నాన్న నానమ్మ సమక్షంలో జరగబోతోంది. అమ్మగా నా పిల్లలకి నేను చేసే తొలి పుట్టినరోజు ఇది. నా పిల్లలు జీవితంలో మర్చిపోలేని విధంగా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి. వావ్, రిషి డెకరేషన్ భలే ఉంది కదా. అవును శశి, నాకైతే భలే నచ్చింది. శశి, అమ్మా, డెకరేషన్ సూపర్ గా ఉంది. బయట డెకరేషన్కి మీరు ఇంత సర్ప్రైజ్ ఫీల్ అయితే లోపల డెకరేషన్ చూస్తే ఇంకెంత హ్యాపీగా ఫీల్ అవుతారో. ఇంట్లో కూడా డెకరేషన్ చేయించావా అమ్మా? అవును శశి. అయితే చూద్దాం ఆ, పదమ్మా. పదండి, పద. ఎలా ఉంది? సూపర్ గా ఉందమ్మా. అవునమ్మా, మా బర్త్డే ఫంక్షన్ ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ అవుతుందని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా. థ్యాంక్స్ అమ్మా. మీ బర్త్డే ఫంక్షన్కి నేను ఎంత చేసినా తక్కువేనన్నా. అందుకే ఇంత కేర్ తీసుకుంటున్నాను. అమ్మా, ఈ డెకరేషన్ అంతా మా ఫ్రెండ్స్ చూస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో తెలుసా? అవునమ్మా, మా ఫ్రెండ్స్ బర్త్డే ఫంక్షన్స్ కి నేను శశి చాలాసార్లు వెళ్ళాం. కానీ ఎవ్వరూ కూడా నీ అంత గొప్పగా డెకరేషన్ చేయించలేదు తెలుసా? మా మంచి అమ్మా. అవును శశి, మంచి అమ్మ ఉండటం నిజంగా మన లక్కీయే. థ్యాంక్స్ అమ్మా. మంచి అమ్మే కాదు, మీకు మంచి నాన్న కూడా ఉన్నారు. ఉమ్, అమ్మా, మా బర్త్డే ఫంక్షన్ కి నాన్న ఖచ్చితంగా వస్తున్నారు కదూ? ఒక్క మీ నాన్నే కాదు, మీ నాన్నతో పాటు మీ నాన్నమ్మ తాతయ్య ఆ ఇంట్లో వాళ్ళందరూ వస్తున్నారు. హాయ్, అవునా? మా ఫంక్షన్ కి నానమ్మ తాతయ్య కూడా వస్తున్నారా? ఉమ్, నిజంగానా? అవును నాన్న, వస్తున్నారు.
అరే చాలు 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 చాలు. అమ్మా స్కూల్లో మా ఫ్రెండ్స్ అందరికీ మేమేం చెప్పామో తెలుసా అమ్మా? ఏం చెప్పారు? మా బర్త్డే ఫంక్షన్ లో మా అమ్మ నాన్న కలిసిపోతారు, ఇంకా మేము మా అమ్మ నాన్నలతో కలిసే ఉంటామని చెప్పాం. నా కోరిక కూడా అదే శశి. మనందరం కలిసి ఉండే రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. మీ పుట్టినరోజు మీ నాన్న మనతో కలిసి ఉండే రోజు ఈ రోజే అయితే అంతకంటే నాకు ఇంకేం కావాలి? సరే పదండి, అందరూ వచ్చేస్తారు, మీరు ఫ్రెష్ అవ్వాలి కదా. పదండి పదండి. అలాగే అమ్మా. పదండి వెళ్దాం. పదండి వెళ్దాం. రండి. సింధు, వదిన చూసావా ఆ సింధు హంగు ఆర్పాటమును? అమ్మా సింధు, మావయ్య చల్లగా ఉండమ్మా. గాడ్ బ్లెస్ యూ. అత్తయ్య ఏ షేరి మావయ్య. వస్తున్నారమ్మా. నీ పిల్లల పుట్టినరోజు వేడుక ఎంతో వైభవంగా చేస్తున్నావు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఏంటి యష్ అలా చూస్తున్నావు? చాలా బాగున్నావు. ఏమన్నావు యష్? అదే బర్త్డే ఫంక్షన్ అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి అంటున్నాను. లేదు, నువ్వు ఆ సెన్స్తో అనలేదు, వేరే ఏదో ఫీల్తో అన్నావు. అలా ఏం లేదు సింధు, నేను బర్త్డే సెన్స్లోనే అన్నాను. నాకు తెలుసు యష్, నన్ను చూడగానే నీ మనసులో ఎలాంటి భావన కలిగిందో. అది బయటపడకుండా
మాటలతో కవర్ చేసుకుంటున్నావు కదూ ఉమ్? దాచుకోకు యష్. భావాలైనా బంధాలైనా పంచుకుంటేనే మనుషుల మధ్య అనుబంధాలు పెరుగుతూ పోతాయి. ఈ శారీలో నిన్ను చూసి ఒక్క క్షణం నన్ను నేను మర్చిపోయి అనుభూతికి లోనయ్యాను. మళ్ళీ నన్ను నేను గుర్తు చేసుకున్నాను. అంతకు మించి ఇంకేం లేదు. బంధాలలో స్వచ్ఛత లోపించినప్పుడు అందమైన భావాలు కూడా భారంగా మారి అనుబంధాల మధ్య అడ్డంగా నిలబడతాయి. అనుమానం అపార్థం అని కారు మేఘాలు అడ్డంగా ఉన్నప్పుడు స్వచ్ఛమైన ఉషాకిరణాలు కూడా భూమిని చేరలేవు యష్. అమ్మ పదండి. రెండత్తయ్యా. ఎవరే నీకు అత్తయ్యా? నన్ను అలా పిలవద్దని నీకు చెప్పాను కదా. పిలువగానే వచ్చినందుకు థ్యాంక్స్. నువ్వు పిలిచావని రాలేదు అసలు. నీ మొహం చూడాలంటే కూడా నాకు ఇష్టం ఉండదు. అయినా సరే నా మనసు చంపుకొని ఇక్కడికెందుకు వచ్చానో తెలుసా? నా వారసుల కోసమే. నేను రమ్మంది కూడా నా కోసం కాదు, మీ వారసుల కోసమే. రాతేజ. హాయ్. థ్యాంక్ యూ అందరూ వచ్చినందుకు. నా పిల్లల బర్త్డే ఫంక్షన్కి అందరినీ తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ మధు. తీసుకురావాలి కదా సింధు, తప్పదు కదా. నేను ఏం చేసినా అది నీకోసమే చేస్తాను. పిల్లలు కావాలి అనుకున్నప్పుడు అందరూ రావాలి కదా. అమ్మీ, పిల్లల బర్త్డే ఫంక్షన్ అంటే ఏదో తూతు మంత్రంలా కానిచ్చేస్తుందిలే అనుకున్నాను. కానీ ఈ సింధు మామూలుది కాదు. ఈ డెకరేషన్ ఏర్పాట్లు, ఈ గెస్ట్లు, ఈ హంగామా ఇదంతా చూస్తా ఉంటే భారీగానే ప్లాన్ చేసినట్టుండాది. ఇదంతా చూస్తుంటే నా కళ్ళు కుళ్ళుకుంటా ఉండాయి, ఒళ్ళు మండిపోతా ఉండది. సింధుని బంతిలో నేలకేసి కొడితే 10 అంతల పైకి లేస్తుందమ్మీ. అమ్మీ, ఆ సింధుని పొగట్టం ఇంకా ఆపుతావా? అసలు ఈ ఫంక్షన్లో ఏం జరుగుతుందో తెలియక నేను టెన్షన్ పడతా ఉంటే మధ్యలో నీకోలేటే. ఎందుకమ్మీ అంత టెన్షను? ఎందుకా? అబ్బిని సింధుని శాశ్వతంగా విడగొడతాను అని చెప్పిన అక్కేమో హ్యాపీగా సింధుతో ప్రశాంతంగా నవ్వుతూ మాట్లాడుతూ ఉండదు. ఆయనేమో సింధుని చూసి ఓ అని ఫీల్ అయిపోతా ఉంటారు. పైపెచ్చు శశికేమో నువ్వే గిఫ్ట్ ఇవ్వాలని నా చేతుల్లో ఈ గిఫ్ట్ బాక్స్ పెట్టుండవు. ఇప్పుడు నన్ను శశి చూస్తే స్కూల్లో తనని ఓరల్ ఎగ్జామ్కి వెళ్లకుండా నేనే ఆపిన విషయం అందరి ముందు ఎక్కడ బయట పెడుతుందో అన్న భయంతో చచ్చిపోతూ ఉండనమ్మే. చూడమ్మీ, శశి ఏమీ ఆ విషయం బయట పెట్టదులే, నువ్వేం భయపడమాక. రిషి శశి ఎక్కడున్నారు? సింధు, పిల్లలు ఎక్కడా కనిపించట్లేదు? ఒక్క నిమిషం. రిషి, శశి, మీ నాన్న నానమ్మ వాళ్ళు వచ్చారు, త్వరగా కిందకి రండి.
అమ్మా సింధు, కొత్త బట్టల్లో రిషి శశి చూడముచ్చటగా ఉన్నారు. హాయ్ నాన్న. హ్యాపీ బర్త్డే పిల్లలు. థ్యాంక్ యూ నాన్న. లేండి లేండి. పిల్లలు వెళ్ళి మీ అమ్మ ఆశీస్సులు కూడా తీసుకోండి. అలాగే నాన్న. పిల్లలు చూడండి, ముందు నేను కాదు, మీ నానమ్మ తాతయ్య. వెళ్ళండి వెళ్ళండి, గో. హాయ్ తాతయ్య. హాయ్. ఇద్దరికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నిండు నూరేళ్లు చల్లగా ఉండండి. అయ్యో, చల్లగా ఉండండమ్మా, చల్లగా ఉండండి రా. అసలు నువ్వెందుకు మా బర్త్డే ఫంక్షన్కి వచ్చావు? నేను అమ్మ కార్లో స్కూల్కి వెళ్తుంటే దారిలో రౌడీలను పెట్టి ఆపాలని చూసింది కూడా ఈ సంధ్యనే. అమ్మ హాస్పిటల్లో చావు బ్రతుకులో ఉండటానికి కారణం కూడా ఈ సంధ్యనే.